హలో గైస్, మీరు ఎప్పుడైనా చేనమర్ సిగ్నల్ దగ్గర ఉన్న షెట్టంలో పాయ దగ్గర తాగకుండా ఒకసారి గిట్ వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయరు. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇక మేమైతే పొద్దుగానే పోయినాం. పెద్ద బొగాన పెట్టి మసాలా పెడతాడు. ఇక ఇదైతే 12 గంటల దాకా మసులుతూనే ఉంటుంది. ముందుగానైతే మటన్ కేమో బటర్ నాన్ రోటీలు ఆర్డర్ పెట్టినాం. ఇక ఈ బటర్ నాన్ రోటీల మీద అయితే బటర్ ఉమ్మరిచ్చిండు అనుకోరి. ఇక రొట్టె నుంచి మటన్ కీమాను మలిసి నోట్లో పెడితే ఎన్న పూసలెక్క గరిగిపోయింది అనుకోరి. నిజం చెప్తున్నా, మటన్ కీమ అయితే మస్తు టేస్ట్ ఉన్నది. వీళ్ళక్కడ బిర్యానీ కూడా మస్తు ఉంటుంది. నేనైతే చాలా సార్లు తిన్నా. ఇక్కడ బిర్యానీ కాస్ట్ అయితే 300 ఉంటుంది. ఇద్దరైతే కడుపు నిండా తినొచ్చుడ. ఇక మా బాయ్ అయితే ఫుడ్ మస్తు ఎంజాయ్ చేసిండు. ఈ ఇద్దరం కలిసి దినేలోపే మన స్టార్ ఐటమ్ వేడి పాయసూపు పట్టుకొని వచ్చిండు కాకైతే. అసలు ఈ పాయసూపుని చూస్తా అంటే నోట్లో నీళ్ళు ఉడతానే కదా. ఇక ఈ లేచిన కాలు చూడు మేకకాలను మొత్తం దానికి ఉన్న మాంసం అంతా ఎట్లు చూస్తుందో మొత్తం నుజ్జు ఉడుకుపోయి ఉంటుంది. గంతసేపు మసాలా పెడతారు మరి. ఇక ఈ సూప్ అయితే సుర్ర కాలుతుంది. దబ్బడ తీసుకొని నోట్లో పెట్టుకున్నారు. నోరంతా కాలుతుంది. కొంచెం చల్లారినాక ఉప్పు అనుకుంటా ఊదుకుంటా తాగుర్రి అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా. ఇక్కడ రొట్టెలు ఉంటుంది. 15 రూపాయలకు ఒక రొట్టె ఉంటుంది. ఒక 2 రొట్టెలు తీసుకొని ఈ సూపులో మొత్తం చుంపేసి ఒక 2 నిమిషాలు ఆగి తినుర్రి. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇక నేనైతే ఈ బొక్కలకున్న మాంసాన్ని గింత కూడా వదిలిపెట్టలేదు. మొత్తం బొక్కలు నవలి పిప్పి వేసి ఆడ పడేసిన అనుకోర్రి. అప్పుడప్పుడు మీరు కూడా ఈ పాయ సూప్ తాగుర్రి. బొక్కలకు మంచి బలం ఉంటుంది. అట్లే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.